ఆచి చికెన్ మసాలా. మహాకుంభమేళా టైంలో ఒక్కసారిగా వైరల్ గా మారిన మోనాలిసా బోన్స్లీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ని వివాహం చేసుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. దాదాపు ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఈ జంట ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని అనంతరం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిపై ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై చేసుకుందని ఆయన ఆరోపించారు. అది ప్రేమ వివాహం కాదని లవ్ జిహాద్ లో భాగమని కూడా వ్యాఖ్యానించారు. సనోజ్ మిశ్రా మాట్లాడుతూ మోనాలిసాకు తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చానని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అటు మోనాలిసా మ్యారేజ్ ఒక రకంగా పెద్ద చర్చ అయితే, ఇంకోటి అసలు లవ్ జిహాద్ అన్న పదం కూడా రావడం మరో చర్చకు దారితీస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ప్రస్తుతానికి అయితే మోనాలిసా వివాహం చుట్టూ కూడా వివాదం వేడెక్కుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం దర్శకుడు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి మోనాలిసా గాని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ గాని ఇప్పటివరకైతే అధికారికంగా అయితే స్పందించాలని చెప్పొచ్చు. ఈ వ్యవహారం అసలు నిజం ఏమిటనేది ఇంకా స్పష్టమైతే రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రయాగరాజ్ లో జరిగినటువంటి మహాకుంభమేళ సమయంలో కూడా అమాయకు చిరునవ్వులతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారినటువంటి మోనాలిసా బోన్స్ మరోసారి కూడా వార్తల్లో నిలిచాయని చెప్పొచ్చు. కుంభమేళ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వీడియోస్ తీయడం, అదేవిధంగా అలా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలకైతే కూడా కొన్ని లక్షల మంది కూడా ఫ్యాన్స్ గా మారడం, అభిమానులు సంపాదించినటువంటి మోనాలిసా ఆ తర్వాతకి సినీ రంగంలోకి అయితే అడుగులు పెట్టడం విశేషంగా మారింది. ఆ తర్వాతకి వరుసగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ అయితే వివాహం చేసుకోవడం పెద్ద చర్చకైతే దారితీసిందని చెప్పొచ్చు. ఇటు కుటుంబ సభ్యులు అభ్యంతరాలు, అదేవిధంగా ఇటు మిగతా సంబంధించిన అభ్యంతరాల మధ్య కూడా ఇటు తిరువనంతపురంలో పోలీసుల సంరక్షణల మధ్య మాత్రం వివాహం జరిగినట్లు తెలుస్తుంది. వీరికి రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో వారి వివాహం టెంపుల్లో జరిగింది. ఆ తర్వాతకి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ యొక్క వారి మ్యారేజ్ ను కూడా సివిల్ మ్యారేజ్ చేసుకుని అనంతరం ఆలయంలో కూడా పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఈ వివాహంపై కూడా సినీ రంగానికి సంబంధించినటువంటి దర్శకుడు సనోజ్ మిశ్రా కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఇటు ప్రయాగరాజ్ లో కనిపించినటువంటి మోనాలిసాను సినీ రంగంలోకి తీసుకురావడం, అదేవిధంగా ఇటు నటన పరంగా తనను ఎదిగే ఉద్దేశంతో కూడా ఇటు సినిమా ఇండస్ట్రీకి అయితే అడుగులు వేస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో మోనాలిసా యొక్క వివాహంపై కూడా ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై చేసుకున్నందుకు కూడా కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రేమ వివాహం కాదని లవ్ జిహాద్ లో భాగంగానే కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సనోజ్ మిశ్రా ఒకవైపు తన సోషల్ మీడియాలో కూడా ఈ అంశం గురించి కూడా పాల్పంచుకోవడం, ఇటు మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చినట్టు కూడా పేర్కొన్నారు. మరోవైపు తన జీవితాన్ని కూడా మార్చేందుకు ఎంతో కష్టపడినట్లుగా అందులో పేర్కొంటూ కూడా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో తను ఏతో కూడా తన వద్ద పనిచేస్తూ కూడా మరోవైపు ఇటు సోషల్ మీడియాలో పరిచయమైనటువంటి వ్యక్తితో కూడా తప్పుదోవ పట్టినట్టుగా తెలుస్తుంది. ఇది సౌత్ ఇండస్ట్రీలకు తమకు సినిమా ఒప్పందాలు కూడా అతనే చేయించాలని కూడా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు జరుగుతున్నటువంటి పరిణామాలను తను తీవ్రంగా నిరాశకు గురి చేసినట్టు కూడా ఇటు దర్శకుడు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కూడా ఈ యొక్క మరోసారి కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. Aku